మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమందికి సడన్ గా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, విపరీతంగా ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు ప్యాచెస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా స్ట్రెస్ వల్ల జరుగుతుందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరుగుతుందా? సో ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇది ఎంతవరకు నిజం? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ అండ్ డాక్టర్ స్వప్న ప్రియ గారు. హలో అండి మ్యామ్, సడన్ హెయిర్ ఫాల్ కి రీజన్స్ ఏమి ఉండొచ్చు? సో హెల్త్ ఇష్యూస్ ఏమైనా రీజన్ ఉంటుందా, లేకపోతే రొటీన్ గా వాళ్ళు చేసేటువంటి హెయిర్ కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చా? సడన్ హెయిర్ లాస్ అంటే జస్ట్ ఓవర్ నైట్ లో ఏం హెయిర్ లాస్ అవ్వదండి. ఓన్లీ వెరీ వెరీ రేర్ సినారియో. మీరు అన్నట్టు ప్యాచెస్ లాగా కనిపిస్తుంది హెయిర్ లాస్ అన్న అలపేషియా ఎరిట్ అంటారు. అంటే కొంతమందికి అది కూడా అంత సడన్ గా కూడా అవ్వదు. యూజువల్లీ ఏంటంటే ఎక్సెసివ్ హెయిర్ లాస్ హ్యాపెన్స్ అండ్ దెన్ దే సీ ప్యాచెస్. అంటే ప్యాచ్ ఎక్కడంటే అక్కడ మామూలుగా ఇక్కడ వెనకాలకి వెళ్ళే హెయిర్ లాస్ ఇక్కడ ప్యాచెస్ కాదు, తలలో ఎక్కడైనా కంప్లీట్లీ స్మూత్ బాల్డ్ ప్యాచ్ లాగా అయిపోతుంది ఆ ఏరియా. అలాంటి కేసెస్లోనే జస్ట్ ఓవర్ నైట్ ఆర్ సడన్ హెయిర్ లాస్. బట్ గ్రాడ్యువల్గా అవుతున్న హెయిర్ లాస్ని పట్టించుకోకుండా ఉండడం, దెన్ దట్ హెయిర్ లాస్ ఇంక్రీజెస్ ఇన్ సివియారిటీ. అప్పుడు వాళ్ళకి కుచ్చుల్లాగా వచ్చినప్పుడే దే గివ్ ప్రాబబుల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో యూజువల్లీ ఏంటంటే ఈ సడన్ చేంజ్ డ్రాస్టిక్గా ఇవ్వడానికి రీజన్స్ మేజర్ వెయిట్ లాసెస్. ఏదైనా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వెయిట్ లాస్ అయ్యారు, you lost 10 kgs in 2 months. That is definitely not ideal way of losing weight. Like crash diet లాంటివి ఏమైనా crash dieting అప్పుడు డెఫినెట్లీ you will see hair loss. మనం న్యూట్రిషన్ అనేది డెఫినెట్లీ ఏమవుతుందంటే యు ఆర్ స్టాపింగ్ ఆల్ ద న్యూట్రియన్స్ అప్లై టు ద బాడీ. సో బాడీ ఏం చేస్తుంది, రిజర్వ్ అంతా ఇంపార్టెంట్ ఆర్గన్స్ కి డైవర్ట్ చేస్తుంది. సో నవ్ హెయిర్ ఈస్ నాట్ యువర్ ఇంపార్టెంట్ ఆర్గన్, ఇట్ సఫర్స్ ద న్యూట్రిషన్ డెఫిషియన్సీ, దెన్ ఇట్ గోస్ ఇన్ టు ద ఫాలింగ్ ఫేజ్. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్స్ అప్పుడు వచ్చింది, ఫీవర్ వచ్చినప్పుడు హెయిర్ లాస్ అవ్వదు, 2-3 months అవుతుంది. వెన్ యూ టేక్ ద హిస్టరీ, డెంగ్యూ ఫీవర్స్ ఆర్ ఎనీ మేజర్ వైరల్స్ సిక్ అయ్యి చాలా రోజులు దేవర్ బెడ్ బౌండ్ ఆర్ ఎనీ మేజర్ సర్జరీస్ ప్రీవియస్ 2-3 months ఎక్సెసివ్ బ్లీడింగ్ అయినప్పుడు కానీ, ఇలాంటి మోస్ట్ కామన్ రీజన్స్ ఆర్ యూజువలీ దేర్ వెన్ వీ టేక్ ఎ ప్రాపర్ హిస్టరీ అండి. ఇలాంటి కరెక్టబుల్ కాజెస్ని మనం అటెండ్ చేయకుండా మనము ఇంకొకటి ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నప్పుడు అవ్వదు, ఆ తర్వాత ఒక 3-4 monthsకి స్టార్ట్ అవుతుంది. అండ్ వీఆర్ నాట్ రెడీ, లేదు మేడం చేయించుకున్నాక ఏం అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే లైక్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటారు కదా, దట్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ద హెయిర్ లాస్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఫ్యూ థింగ్స్. ఓకే. ఎంత హెయిర్ స్ట్రైట్నింగ్ ఆ షాంపూసే వాడతాము, వాళ్ళు చెప్పారు హెయిర్ లాస్ అవ్వదు, ప్రోటీన్ ఇంటేక్ బెటర్గా ఉంది. మన హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు హెయిర్లో ఉండే బాండ్స్ని బ్రేక్ చేస్తాం, హెయిర్ వీకెన్ అవుతుంది, పడిపోతుంది. ఓకే. దట్ ఈజ్ ఎ ట్యాగ్ లైన్ విచ్ కమ్స్ యూ విత్ యువర్ హెయిర్ స్ట్రైట్. సో దీంతో పాటుగా డాండ్రఫ్ ఉండే వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ బాగానే చూడొచ్చు కదా. సో డాండ్రఫ్ ఆల్వేస్ ఈజ్ నాట్ ద మేజర్ కాజ్ ఫర్ ద హెయిర్ లాస్ అండి. ఎప్పుడు డాండ్రఫ్ వల్లనే ఇంత అమౌంట్ మీరు అన్నారు కదా ఎక్సెసివ్ హెయిర్ లాస్, అంతే డాండ్రఫ్ వల్ల. యూజువల్లీ ఇట్ ఈస్ ద కాజ్ అప్ టు 10-20%. ఇట్ కెన్ బి ద కాజ్ ఫర్ యువర్ హెయిర్ లాస్, కానీ 100% డాండ్రఫ్ వల్ల ఎప్పుడు హెయిర్ లాస్ అవ్వదు. సో కంటిన్యూస్ గా షాంపూస్ కూడా ఏది మార్కెట్ లోకి మంచి కొత్త ప్రోడక్ట్ వస్తుందో సో దాన్ని ట్రై చేద్దాం అని చాలా మందికి ఉంటుందా ఎంథూసియాజం? సో అలా కంటిన్యూస్ చేంజ్ చేయడం వల్ల కూడా జరుగుతుందా? షాంపూస్ ఆర్ ఆల్సో నాట్ ద కాజ్ ఫర్ యువర్ హెయిర్ లాస్. చేంజ్ చేయడం వల్ల కూడా ఇట్ ఈస్ నాట్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాండ్రఫ్ ఉంది, కానీ మీరు కండిషన్ బేస్డ్ షాంపూ వాడుతున్నారు, షాంపూ విత్ కండిషనర్ ఉంటుంది ఒక్కోసారి, ఆ షాంపూ వాడుతున్నారు డాండ్రఫ్ ఉండేవారు, ఇట్ డజంట్ క్లెన్స్ యువర్ స్కాల్ప్ సో వెల్ దట్ ఇట్ ఈస్ రిమూవింగ్ ఆల్ యువర్ డాండ్రఫ్. సో దిస్ ఈస్ నాట్ ద రైట్ కాంబినేషన్ ఫర్ యువర్ హెయిర్. అప్పుడు డాండ్రఫ్ పెరుగుతుంది, ఇట్ లీడ్స్ టు సమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ వాట్ యూఆర్ యూజింగ్ ఫర్ యువర్ స్కాల్ప్ టైప్ అండ్ యువర్ షాంపూ. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రై స్కాల్ప్ ఉంది, మీరు డాండ్రఫ్ షాంపూ వాడుతున్నారు, యువర్ హెయిర్ బికమ్స్ ఈవెన్ మోర్ డ్రై, బ్రిటిల్ అనిపిస్తుంది, హెయిర్ బ్రేకేజ్ అనిపిస్తుంది. అండ్ హెయిర్ కలర్ చేశారు, యూఆర్ నాట్ యూజింగ్ కలర్ కేర్ షాంపూస్, కలర్ పోతుంది, అండ్ అగైన్ యూ స్టార్ట్ డూయింగ్ మోర్ కలర్, then again the shampoo has some role to do in that. So this is how it will be there. మీ హెయిర్ టైప్ని బట్టి we have to do. మరి డైలీ షాంపూ చేస్తే హెయిర్ పోతుందా? No, that is also a myth. But okay, you have to use a milder shampoo for an everyday use and an anti-dandruff based shampoo if you have a dandruff problem weekly twice. Maximum up to thrice వెళ్ళచ్చు, కానీ డైలీ వాడితే anti-dandruff shampoo hair becomes extremely dry and brittle. So it is not advisable to use an anti-dandruff shampoo on an everyday basis. సో హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ అందరూ చేసే పనే ఉంటుందంటే ఏదైనా మంచి ఆయిల్ తెచ్చుకోవాలి.
సో ఆయిల్ అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ మళ్ళీ రీగ్రోత్ అనేది వస్తుందని ఉంటుంది అవును. అందరికి. సో రకరకాలుగా మార్కెట్లో ఏం దొరుకుతున్నాయి, దేంతో తయారు చేశారు, సో ఆయుర్వేదిక్ ఆయిల్స్ కూడా ఏమైనా యూస్ చేద్దామా, చేద్దాం. సో దానివల్ల ఏమైనా ఇంక్రీజ్ ఉంటుందేమో, హెయిర్ గ్రోత్ బాగుంటుందేమో అనుకుంటారు. సో పైనుంచి అప్లై చేసుకునే ఈ ఆయిల్ తోటి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఆయిల్తో హెయిర్ లాస్ పెరగడం కానీ తగ్గడం కానీ జరగదండి. ఓన్లీ ఇట్ ఈస్ అ బిలీఫ్. మరి ఇంత ఆయిల్ మార్కెట్ నడుస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు మన పెద్దవాళ్ళు చెప్పారు, మరి ఇప్పుడు ఆయిల్ వాడడం వల్ల ఏం యూజ్ లేదు. నో, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ న్యాచురల్ కండిషనర్ ఫర్ ద హెయిర్. మనం ఆయిల్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మన పొల్యూషన్ బయట ఎక్స్పోజ్ అవ్వడం దానికంతా హెయిర్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్ టు ఇట్ డైరెక్ట్లీ, ఈవెన్ సన్లైట్ నుంచి కూడా సమ్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ లైక్ ఏ కండిషనర్ ఫర్ యువర్ హెయిర్. అంటే హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా హెల్తీగా ఉండడానికి, బట్ నాట్ పెరగడానికి హెల్ప్ చేయదు, రాలిపోవడానికి నుంచి కూడా హెల్ప్ చేయదు. ఓకే, రెండింటికి It is పనిచేయదు. ఓన్లీ యాజ్ ఎ కండిషనర్ ఫర్ యువర్ హెయిర్. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్కి ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేశారు, పెట్టుకోకుండా, అప్పుడు ఎలా ఉంటుంది హెయిర్? డిఫరెన్స్ కనిపిస్తుంది. తెలుస్తుంది, ఆ షైన్లో మనకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఆ స్మూత్నెస్లో ఆ ఫీల్. దట్ ఈస్ వాట్ ఇట్ డస్. అంటే షాంపూ ఎఫెక్ట్ డైరెక్ట్గా హెయిర్ మీద పడకుండా, మన న్యాచురల్ ఆయిల్స్ని రిప్ ఆఫ్ చేయకుండా స్మూత్ కోటింగ్ లాగా ఇట్ విల్ వర్క్ ఆన్ ద హెయిర్. సో ఓవరాల్ మెడికేషన్ అనేది దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటారా హెయిర్ ఫాల్ ఉండేటప్పుడు? హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైట్ డెఫిషియన్సీ, డైటింగ్ వల్ల అయ్యింది, దెన్ యూ నీడ్ టు కరెక్ట్ యువర్ న్యూట్రిషన్స్. సో ఆ రీజన్ కోసం అప్పుడు మనకు టాబ్లెట్ కావాలి. అండ్ పోస్ట్ ఫీవర్స్ డెఫినెట్లీ అగైన్ యూ నీడ్ ఎ టాబ్లెట్. ఎక్సెసివ్ బ్లడ్ లాస్ వల్ల అవుతుందంటే అప్పుడు మనం హిమోగ్లోబిన్, విచ్ ఇస్ యువర్ ఐరన్, ఐ హ్యావ్ టు గివ్ ఐరన్ సప్లిమెంట్. జస్ట్ జనరల్ సప్లిమెంట్తో ఐ క్యాన్ కరెక్ట్ యువర్ ప్రాబ్లమ్. కొంతమంది చూస్తే ఇప్పుడు వైటమిన్ డీస్ వెరీ లో, B12 చాలా తక్కువ ఉంటుంది, పర్టికులర్లీ వెజిటేరియన్స్. వాళ్ళకి వీ హ్యావ్ టు సప్లిమెంట్ దెమ్ విత్ B12 సప్లిమెంట్స్. సో స్పెసిఫిక్ సప్లిమెంటేషన్ విల్ బి నీడెడ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ హెయిర్ లాస్, పర్టికులర్లీ ఆ రీజన్స్ వల్ల. వైటమిన్ ఊరికే డి market- డెఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది. Yeah, that is also one very correctable cause, which is we see commonly for the reason of hair loss. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు హెయిర్ పల్చగా అయిపోతుంది, నెమ్మదిగా ఊడిపోతూ పల్చగా అవుతుంది. ఆ స్టేజ్ లో మనం పిఆర్పి తీసుకుంటే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఏంటి పిఆర్పి వల్ల ఉన్నటువంటి బెనిఫిట్? పల్చగా అవుతుంది అనడానికి రీజన్స్ ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. బట్టతల వల్ల అవుతుందా, లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అవుతుందా, యాసిడ్ స్ట్రెస్ వల్ల అవుతుందా అనే దాన్ని బట్టే మన రిజల్ట్స్ అనేవి లాంగ్ లాస్టింగ్. ఓన్లీ పిఆర్పి తీసుకొని హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ చేసేసుకొని మళ్ళీ అవ్వకుండా ఉండదు అనేది ఇస్ నాట్ పాసిబుల్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ బాల్డ్నెస్, మనం మాట్లాడు, ఇది ఎందుకు అవుతుంది బాల్డ్నెస్ మనకి? బికాస్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. మనం పిఆర్పి చేస్తే మన జెనెటిక్స్ ఏమైనా రివర్స్ అవుతుందా? నో, పిఆర్ కాంట్. మన జీవితాంతం మనం ఎన్ని రోజులు బతుకున్నామో మన జెనెటిక్స్ మన మీద పని చేస్తూనే ఉంటాయి. సో ఐఎమ్ నాట్ స్టాపింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద జెనెటిక్స్ విచ్ ఇస్ యాక్టింగ్ ఆన్ మై హెయిర్. జస్ట్ దిస్ పిఆర్పి, దాంట్లో ఉండే ప్లేట్లెట్స్, దాని గ్రోత్ ఫ్యాక్టర్స్ హెయిర్ని బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మరి ఇంజెక్ట్ చేసిన రోజులే పని చేస్తుంది, దాని తర్వాత అగైన్ మై జెనెటిక్ ఈస్ మేకింగ్ గోయింగ్ యాక్టింగ్ దేర్, మేకింగ్ ద హెయిర్ థిన్నర్. సో యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ పిఆర్పి. ఓన్లీ పిఆర్పి చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే సొల్యూషన్, నా హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఇస్ నాట్ పిఆర్పి. ఐ వాంట్ టు టెల్ టు పీపుల్, పర్టికులర్లీ చాలా చోట్ల, చాలా ప్లేసెస్లో దే కన్విన్స్ ద పీపుల్ సేయింగ్ పిఆర్పి చేసేసుకుంటే మీరు రోజీ లోషన్ పెట్టుకోకర్లేదండి. అందరూ అనుకుంటారు, అబ్బా రోజీ పెట్టుకుని తలనొప్పి అయితే తప్పిపోయింది కదా, పిఆర్పి ఆ గుచ్చించుకునేది ఒక 4-5 సార్లు వచ్చి గుచ్చించుకొని వెళ్ళిపోతే ఇంకా అయిపోయింది, అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. నో, ఈ పిఆర్పి చేసుకున్నాక దాని ఎఫెక్ట్ 6 months వరకు ఉంటుంది. సో పీపుల్ థింక్, ఓ నా హెయిర్ బాగుంది, నిజంగానే అది బాగా పనిచేసింది అని. మరీ 6 months తర్వాత అగైన్ యూ విల్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. అప్పుడు ఇంకా వెళ్ళి గొడవ పడరు కదా, సరే ఇది నాకు మళ్ళీ ఉందిలే, అది నా ప్రాబ్లం, దట్ ఈస్ మై థింగ్ అని దే సెటిల్ డౌన్. బట్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ ఈస్ నాట్ యువర్ వన్ టైమ్ సొల్యూషన్ ఫిక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మరి ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్స్ వల్ల అయిన హెయిర్ లాస్, దట్ గెట్స్ ఫిక్స్డ్ వన్ టైం, సో నాట్ ఎ ప్రాబ్లం. దాని తర్వాత మనం స్టాప్ చేసుకోవచ్చు, మనం ఏమి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమీ అక్కర్లేదు. అండర్లయింగ్ కాజ్ పిఆర్పి అండ్ వాట్ షుడ్ బి కంటిన్యూడ్ ఆర్ నాట్ అనే అండర్స్టాండింగ్లోనే పిఆర్పి హ్యాస్ అ రోల్. మిగతావి ఏమీ చేయకుండా నేను ఓన్లీ పిఆర్పి చేస్తాను, నో, దర్ ఇస్ నో యూస్. సో డైలీ రొటీన్ కేర్, హెయిర్ కేర్ ఎలా ఉండాలి? హెయిర్ కేర్లో ఫస్ట్ థింగ్ ఇస్ యువర్ న్యూట్రిషన్. ప్రాపర్గా, పర్టికులర్లీ హెయిర్లో స్టార్ట్ అవుతుందంటే అట్లీస్ట్ మీరు ఇంట్లో చేయగలిగేవి. యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్, పర్టికులర్లీ ప్రోటీన్స్లో డ్రై ఫ్రూట్స్, డేట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, మిల్క్ కానీ, ఎగ్ కానీ, పనీర్ ఆర్ పల్సెస్. పర్టికులర్లీ పల్సెస్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ సీడ్స్, ఏ టైప్ ఆఫ్ సీడ్స్ అన్నా తీసుకోండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ట్రై టు యాడ్ బీట్రూట్, రాగి, పల్లి చిక్కి ఇలాంటివి
యూ యాడ్ మోర్ యూ కెన్ న్యాచురలీ ఇంప్రూవ్. ఎందుకంటే చాలా మందికి ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాలంటే బాధ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. సో దే కాంట్ టాలరేట్ దర్ కాన్స్టిపేషన్ అండ్ దే స్టాప్ టేకింగ్ ద టాబ్లెట్స్. సో అట్లీస్ట్ న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ ఐరన్ ముందే స్టార్ట్ టు మేక్ ఇట్ బెటర్, దే హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ ద డైట్. కమింగ్ టు ద హెయిర్ వాషింగ్ హ్యాబిట్స్, హెయిర్ వాషింగ్ హ్యాబిట్స్లో మినిమం వీక్లీ ట్వైస్ చేయాలి. మినిమం ఎవరైనా సరే, ఆయిలీ ఎక్కువ ఉంది అంటే ఈవెన్ వీక్లీ థ్రైస్ చేసినా కూడా నో ఇష్యూ. అండ్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్, నాట్ వెరీ హాట్, నాట్ వెరీ కోల్డ్, ల్యూకోమ్ వాటర్తో చేయాలి. యూజ్ కండిషనర్ ఇన్ ఎవ్రీ వాష్ ఆఫ్ యువర్ షాంపూ. ఎవ్రీ వాష్ ఆఫ్ యువర్ షాంపూ యూజ్ ద కండిషనర్. తలస్నానం తర్వాత బ్లో డ్రైయర్స్ నో, దే విల్ డెఫినెట్లీ మేక్ యువర్ హెయిర్ మోర్ డ్రై, బ్రిటిల్, బ్రేకేజెస్. సో యూజ్ blow dryers as less as possible. Hair straightening, keep it very less. I don't say don't do it, at least keep it as less as possible. ఇవన్నీ చేయాలి. తలస్నానం చేసేటప్పుడు ఆయిల్ పెట్టుకోవాలా లేదా? ఇఫ్ యూ హ్యావ్ నో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, ఓవర్ నైట్ ఆయిల్ అప్లికేషన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. డాండ్రఫ్ కంప్లైంట్స్ ఉన్నాయంటే ఓన్లీ 1 to 2 hours బిఫోర్ యువర్ హెడ్ బాత్. పింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, తలలో పింపుల్స్ అవుతుంటాయి. అలా ఉన్నప్పుడు స్కాల్ప్ మసాజెస్ ఆయిల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్, ఇప్పుడు వీ గెట్ సమ్ యాడెడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి వాటిలో, దాన్ని పెట్టి మసాజ్ చేస్తారు. సెంటెడ్ ఆయిల్స్ అవన్నీ నో. దేనివల్ల మీ స్కాల్ప్లో పింపుల్స్ వస్తాయి, పెయిన్ఫుల్ పింపుల్స్, అవి ఇంక్రీజ్ అవుతాయి. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. సో ఈ ప్లెయిన్ కోకోనట్ అలాంటిది ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ ఇనఫ్ అండి. ఆల్మండ్ ఆయిల్, ఏవేవో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆయిల్స్ నౌ ఇన్ ద మార్కెట్, రైస్ బ్రాన్ ఆయిల్, ఈవెన్ ఆనియన్ ఆయిల్ అని, రోజ్మెరీ ఆయిల్, వీ హ్యావ్ లాట్ ఆఫ్. అన్నిట్లో ప్రాబబ్లీ ఒక 5-10%, కానీ దాంతోనే మన హెయిర్ అంతా ఫిక్స్ అయిపోయి హెయిర్ లాస్ అంతా ఆగిపోయి నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో సడన్ హెయిర్ ఫాల్ కి రీజన్స్ అండ్ హెల్దీ హెయిర్ కోసం డైట్ లో కూడా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలన్న విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.